స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆశ ఏమిటి అంటే మా పిల్లలకి చక్కటి వివాహ సంబంధాలు కుదరాలి, మంచి భాగస్వాములు రావాలి, వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, ప్రార్థిస్తారు. దాని కొరకు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇంకొక వైపు యవనస్తులు ఏమనుకుంటారంటే ఇది నా వివాహము గనుక నా ఇష్టం అని తల్లిదండ్రుల ప్రమేయమే లేకుండా కొంతమంది, వాళ్ళ ఇష్టాలు కనుక్కోకుండా కొంతమంది ఇలా వివాహం చేసుకుంటూ ఉంటారు. పిల్లరా, వివాహము వ్యక్తిగతమైనది అని చాలామంది అనుకుంటుంటారు. కరెక్టే, కానీ బైబిల్ గ్రంథంలోంచి మనము ఒక స్త్రీ జీవితంలోంచి పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఆ భార్యల వల్ల కుటుంబానికి ఎలా మనోవేదన కలిగిందో, దాని ద్వారా కుటుంబం ఎట్లా ఆశీర్వాదం కోల్పోయిందో మనం ధ్యానించబోతున్నాం. మనోవేదన కలుగజేసిన వివాహము అనే ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. పిల్లరా, యవనస్తులు చెప్తున్న ఒక మాట ఏంటంటే ఇది నా పెళ్ళి కదా, నా ఇష్టం, తల్లిదండ్రుల ప్రమేయం ఎందుకు, వాళ్ళ ఇష్టాలతో పనేముంది, వాళ్ళ మాటలతో పనేముంది అని అనుకుంటారు. మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాక్యం పలుకుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9-10 వచనాల్లో వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. ఇదిగో, నీ కుమారుడు రొట్టెను అడిగితే నువ్వు రాతినిస్తావా, చేపను అడిగితే నువ్వు పామునిస్తావా? చెడ్డవారయుండి తమ బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వటం తెలిసినట్లయితే మరి పరలోకపు తండ్రినైన నేను మంచి ఈవులు ఇవ్వనా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. పిల్లరా, ఈ వచనంలోని సారాంశం మనం అర్థం చేసుకుంటే ప్రభు ఏం తెలియజేస్తున్నారంటే తన కుమారుడు రొట్టె అడిగితే రొట్టె కంటే ఇంకా బెటర్ ఏదని ఇవ్వాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు, కానీ రాతినివ్వరు. అలాగే ఒకవేళ బిడ్డలు ఒక చేపను అడిగితే పామునిస్తారా అంటే, చేపను అడిగితే దానికంటే అరే నా కూతురు ఇది అడిగిందే, నా కొడుకు ఇది అడిగాడే అని మంచిది వాళ్ళకి పెట్టాలని మనం ఆశపడుతుంటాం. మీరు చెడ్డవాళ్ళే మీ బిడ్డల్ని ఇంత ప్రేమిస్తున్నారు కదా, మీకు ప్రేమించటం తెలియను కదా, మరి పరలోకపు తండ్రిని నేను ఎంత దీవిస్తా అని దేవుడు అంటున్నారంటే అర్థం ఏంటంటే పిల్లరా, ఇక్కడ తల్లిదండ్రుల హృదయం ఏమిటో మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రుల హృదయం ఏంటంటే నేను ఇట్లా కష్టపడ్డాను కదా, నువ్వు కష్టపడకూడదు, నేను చదువుకోలేదు కదా, నువ్వు చదువుకోవాలి, నేను ఇలా శ్రమల గుండా వెళ్ళాను కదా, నా బిడ్డలు ఇట్లాంటి ఒక శ్రమల గుండా వెళ్ళొద్దు. ఒక ఫెయిల్యూర్ లైఫ్ చూస్తే నేను ఫెయిల్యూర్ అయిపోయాను నా లైఫ్లో, కానీ నా బిడ్డలు మంచి ఒక అభివృద్ధిలోకి రావాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇదే తల్లిదండ్రుల హృదయానికి ఒక సాదృశ్యం వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మన మేలు కోరుకునేవారు. కొంతమంది తల్లిదండ్రులు ఇష్టం లేకుండా వివాహం చేసుకున్నారులే, వాళ్ళు సంతోషం ఉంటే చాలులే అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ కొంతమంది జీవితాలు చూసినట్లయితే తల్లిదండ్రులని కాదని వివాహం చేసుకున్నా సరే వాళ్ళ జీవితంలో వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండలేకపోతున్నారు. పిల్లరా, అలాంటి ఒక కుటుంబాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే అబ్రహాం అంటున్నాడు, అయ్యా నేనైతే వచ్చి ఇక్కడ ఉన్నాను, కానీ ఈ కనానీయుల స్త్రీలలో ఏ ఒక్క స్త్రీతో నా కుమారుడికి నువ్వు వివాహం చేయొద్దు, నా సొంత ప్రజలలోంచి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నా కొడుకుకు వివాహం చేయాలి అని అబ్రహాము ఎలియాజర్తో వాగ్దానం చేసుకున్నాడండి. అబ్రహాముకున్న ఏకైక కుమారుడు ఇస్సాకు. అయితే ఆ ఇస్సాకుకి వివాహం కొరకు తన నమ్మకమైన పనివాన్ని పంపించి రిబికాతో వివాహం జరిపించడానికి ప్రమాణం తీసుకున్నాడు ఆ పనివాడితో అబ్రహాము. ప్రియులారా, ఈరోజు ఆ రిబికా కుటుంబాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం అదే ప్రియులారా. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే సంసోను తల్లిదండ్రులు సంసోనుతో అంటూ ఉన్నారు, మనోహ ఆయన భార్య ఏమంటున్నారంటే, అయ్యా మన జాతిలో పిల్లలు లేరా, నువ్వెవరో ఎందుకు ఫిలిష్తీల అమ్మాయిని చూసి ఇష్టపడి ఆమెను వివాహం చేసుకుంటా అంటున్నావు, మన దాంట్లో మన పిల్లలు ఉన్నారు కదయ్యా అని సంసోనుతో చెప్పినప్పుడు సంసోను తల్లిదండ్రుల మాటలని ఖాతరు చేయలేదు ప్రియులారా. ఇంకొక వైపు మనం చూస్తే అబ్రహాము ఖచ్చితంగా తన ప్రజల్లోంచే తన వారిలోంచే తన కోడల్ని ఎంపిక చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అబ్రహాము కోడలైన రిబికా కుటుంబంలో జరిగిన సంగతినే ఈరోజు మనం చూస్తున్నాం. ప్రియులారా, వివాహము
లేక ఒక వివాహ సంబంధాన్ని ఎంపిక చేసుకుంటున్నప్పుడు చాలాసార్లు యవ్వనస్తులు అనుకుంటున్నది ఏంటి అంటే, ఎందుకు వివాహం అంటే ప్రేమ, లోన్లీనెస్ ఉండకుండా నాకు ఒక తోడు, ఒక కంపానియన్షిప్. కరెక్టే, ప్రేమించటం కోసము, ప్రేమను పొందుకోవటం కోసము, అలాగే తోడుగా ఉండడం కోసము వివాహం అనేది దేవుడు ఏర్పరిచాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటున్నాడు. అంటే ఒక తోడు కావాలి, ఒక సహకారి కావాలి, ఒక హెల్పర్ కావాలి. ఎస్, ఇది వాక్యం చెప్తా ఉంది. దీనితో పాటు ప్రిలరా, ఆ వివాహ బంధంలోకి భార్యాభర్తలు ఇరువురు అడుగు పెడుతుంటున్నప్పుడు, దాంతోపాటు వాళ్ళ కుటుంబంలోకి అడుగు పెడుతున్నప్పుడు వాల్యూస్ని, అలాగే ఆ కుటుంబంలో ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాలని, బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకి తెలియకపోతే ప్రిలరా, కుటుంబం మొత్తం అస్తవ్యస్తముగా మారిపోతుంది. ఒకరోజు ఒక సహోదరి నాతో చెప్తుంది, ఏమనంటే, అక్క, నా బాబుని చిన్నప్పటి నుంచి మంచి క్యాథలిక్ ఫెయిత్లో నేను పెంచాను. ఇప్పుడు మా బాబు అంటున్నాడు, ఏముంది మమ్మీ ఇవన్నీ ఏంటి, ఎవరైనా ఒకటే అని చెప్పి అతను అంటున్నాడు. అక్క, ప్లీజ్ నా బాబు మనసు మారాలని ప్రార్థన చేయమని చెప్పి ఆ తల్లి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చింది. ప్రిలరా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఆ ఫ్యామిలీ వెల్బీయింగ్ కోసం, ఆ ఫ్యామిలీ యోగక్షేమాల కొరకు. అయితే కుటుంబంలో ఏదైతే ఒక నమ్మకంలో ఆ కుటుంబం వెళ్తుందో, ఒక కథోలిక విశ్వాసంలో ఆ కుటుంబం వెళ్ళినట్లయితే, ఆ విశ్వాసానికి సంబంధమైన వ్యక్తులు అక్కడికి వచ్చినప్పుడు ఆ విలువలు వాళ్ళకు అర్థం కానప్పుడు ప్రిలరా, అప్పుడు అస్సలు ఆ కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిలరా, వివాహం అనేది అంటే భార్య భర్తల వివాహములో వాళ్ళకున్న ఉద్దేశం, పర్పస్ని కూడా వాళ్ళు పంచుకోవాలి. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు అంటుంటారు, నేను చదవాలి. సో ఇంకొంతమంది అంటుంటారు, మా అమ్మ నాన్న నన్ను చాలా కష్టపడి పెంచారు, చాలా కష్టాలు పడ్డారు, ఇప్పుడు మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి అని కొంతమంది వివాహంలోకి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండాలి, ఒక మంచి ఫ్యామిలీ లాగా జీవించాలని అనుకుంటారు. అంటే వివాహంలో వాళ్ళ ఉద్దేశం అదే. మా అమ్మ చాలా కష్టపడ్డది, ఇప్పుడు ఆ కష్టాలన్నీ మా అమ్మకు ఉండొద్దు, మా అమ్మని మంచిగా చూసుకోవాలి, అట్లాంటి ఒక కోడలు రావాలి, ఆ కొడుకులాగా ఉండే ఒక అల్లుడు రావాలని అంటే వివాహం చేసుకునే వాళ్ళు కోరుకోవటం తప్పు కాదు. అయితే ప్రిలరా, అది ఒక్కొక్కరి జీవితంలో ఉద్దేశాలు, వాళ్ళ జీవితాన్ని లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలు కూడా భార్యాభర్తలు పంచుకోవాలి. నాకు ఒక అమ్మాయి తెలుసండి, మంచి సంబంధం వచ్చింది ఆ అమ్మాయికి. అయితే ఆ అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఒకే మాట చెప్పింది, మా అమ్మ నాన్న నన్ను ఒక అబ్బాయిలాగా పెంచారు. అంటే మేమందరము అమ్మాయిలమే, కొడుకు లేడు అనే ఒక లోటు ఎప్పుడు మా నాన్నకు ఉండేది. మాకు ఇంకా అక్కలకు కూడా పెళ్ళయింది, కానీ అంటే కొడుకులాంటి ఒక అల్లుడు వస్తాడని మా నాన్న ఎదురు చూశాడు, కానీ ఏ ఒక్కరు కూడా అట్లా కొడుకులాగా లేరు. ఎప్పుడు చూసినా ఏం తీసుకెళ్లాలని చూస్తారు, కానీ మా నాన్న బాగోగులు చూసేవాళ్ళు లేరు. అంటే నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా దగ్గర నుంచి అని అబ్బాయి అడిగినప్పుడు ఈ అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా, డబ్బులు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఒక కొడుకులాగా మా నాన్నతో మంచిగా మాట్లాడి ఒక మంచి రిలేషన్షిప్లో మా నాన్నకు ముందుకు నడిపించాలి, ఇదొక్కటే నా కోరిక అని చెప్పి ఆ అమ్మాయి అబ్బాయితో చెప్పిందంట. అప్పుడు అతను చాలా ఇంప్రెస్ అయ్యి అతను ఏమన్నాడంటే, తప్పకుండా నాకు కూడా ఎవరు లేరు కదా, మీ అమ్మ నాన్న నా అమ్మ నాన్న లాగానే మనం మంచిగా కలిసిమెలిసి ఉందామని చెప్పి వివాహానికి ముందు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఇవి. ఆమె వచ్చి చెప్పింది, అక్క, ఇప్పుడైతే ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు, కానీ మా రిలేషన్షిప్లో మేము మంచిగా ముందుకెళ్ళాలని మీరు నా కోసం ప్రేయర్ చేయండి అక్క అని ఆ సహోదరి నాతో చెప్పింది. పిల్లరా, ఎంత మంచి ఒక ఉద్దేశం, ఎంత మంచి జీవితానికి ఒక పర్పస్. పిల్లరా, వివాహం అనేది కుటుంబంలోకి ఒక సంతోషాన్ని తీసుకొని రావాలి. కుటుంబ సభ్యులందరూ కూడా అంటే వచ్చిన కోడల్ని బట్టి, వచ్చిన అల్లుడిని బట్టి, అంటే ఎవరైతే మన కుటుంబంలో అంటే చేరడానికి వాళ్ళు వచ్చారో వాళ్ళు మనల్ని చూసి సంతోషపడాలి, వాళ్ళని చూసి మనము సంతోషపడాలి. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పిల్లరా, ఏషావు జీవితంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, చాలాసార్లు మనం అనుకుంటాం, ఆదికాండము 28వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఏషావు పొందుకోవలసిన దీవెనలు ఏషావు పొందుకోలేదండి, తనకు బదులుగా యాకోబు తన దీవెనలు పొందుకున్నాడు.
ఇది చూసినప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు రిబికా పక్షపాతం చూపించింది, ఎందుకు ఇలా అని చాలాసార్లు మనం ఆలోచిస్తుంటాం. కానీ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రియులారా, అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే ఆదికాండము 27వ అధ్యాయము 46వ వచనం మనం చూసినట్లయితే వాక్యం అంటుంది, ఆ తర్వాత రిబికా ఇస్సాకుతో, ఏశావు పెండ్లి ఆడిన ఈ హిత్తీయుల పిల్లలు నా ప్రాణాలు తోడివేయుచున్నారు. యాకోబు కూడా ఈ జాతి పిల్లలను పెళ్లి ఆడినచో ఇక నేను చచ్చినను బ్రతికినను సమానమే అనెను. పిల్లరా, అంటే 2 సార్లు ఈ వచనాన్ని మనం చూస్తున్నాం. అదేంటంటే ఆదికాండము 26వ అధ్యాయము 34, 35 వచనాలు కూడా మనం చూస్తున్నామండి. అక్కడ వాక్యం ఏమంటుందంటే హిత్తీలతో ఏశావు పొత్తు అని చూస్తున్నాం. 40వ ఏట ఏశావు యూదీతును బాసెమతును పెండ్లి ఆడెను. యూదీతు హిత్తీయుడగు బీరీ కుమార్తె, బాసెమతు హిత్తీయుడగు ఎలోను కుమార్తె. ఈ ఇరువురి వలన ఇస్సాకునకు రిబికాకు తీవ్ర మనస్తాపము కలిగెను అని మనం చూస్తున్నాం. ఇది ఎక్కడంటే ఆదికాండము 26వ అధ్యాయము 34, 35 ఈ 2 వచనాల్లో చూస్తున్నాం. అంటే ఆ చాప్టర్ ఎండింగ్లో మనం చూస్తున్నామండి. ఆదికాండము 26వ అధ్యాయము చాప్టర్ ఎండింగ్లో ఈ మాట చూస్తున్నాం, హిత్తీయులతో ఏసావుకు పొత్తు. ఏసావు భార్యల ద్వారా ఇస్సాకుకు రిబికాకు మనోవేదన కలిగింది, తీవ్ర మనస్తాపము అని ఉంది అక్కడ. ఏంటండి తీవ్ర, ఆ పదం మనం గమనించాలి. తీవ్రమైన మనస్తాపము కలిగింది అని మనం చూస్తున్నాం. 27వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు ప్రియులారా, అక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే ఇస్సాకు వృద్ధాప్యంలోకి వచ్చాడు. తన మరణ సమయం ఆసన్నమైందని ఇస్సాకు గుర్తించి ఏమంటున్నాడంటే ఏసావుని పిలిచి, అయ్యా నేను చనిపోయే సమయం వచ్చింది, నువ్వు మంచి వేటాడతావు కదా, వేటకెళ్ళి జింక మాంసం తీసుకొని వచ్చి చక్కగా వంట చేసి నాకు పెట్టు, నేను తిని నిన్ను దీవిస్తాను అని చెప్పి తన పెద్ద కుమారుడికి ఇస్సాకు చెప్పాడు. తన పెద్ద కుమారుడితో ఈ మాట చెప్తున్నప్పుడు రిబికా పంచన ఉండి తన భర్త తన పెద్ద కుమారుడు చెప్తున్న మాటలు విన్నదండి. ఎప్పుడైతే ఏసావు వేటకని అడవికి వెళ్ళి రాకముందే ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలిచి ఏమంటుందంటే, అయ్యా మీ తండ్రి మీ అన్నను దీవించటానికి సిద్ధపడుతూ ఉన్నాడు, అయితే మీ అన్న ఏటకెళ్ళి ఆ మాంసం తీసుకొని వచ్చి వండి మీ నాన్నకు పెట్టి ఆ దీవెనలు పొందుకోక మునుపే నువ్వేం చేస్తావంటే మంచి లేత గొర్రెలను తీసుకురా, మేకల్ని తీసుకురా, నేను వంట చేసి పెడతాను, అవి తీసుకొని వెళ్ళి ఏశావులాగా నువ్వే వెళ్ళి ఆ దీవెనలు పొందుకోమన్నప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, అమ్మా ఆ దీవెనల మాట దేవుడు ఎరుగు, కానీ ఒకవేళ నేను యాకోబు అని గుర్తిస్తే ఆశీర్వాదానికి బదులుగా నేను శాపాలే పొందుకుంటాను కదా అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆ శాపాలేవో నాకే తగులును గాక, నువ్వేమీ వరి అవనవసరం లేదు, చింతపడనవసరం లేదు, నేను చెప్పిన మాట నువ్వు చేయమన్నప్పుడు వాళ్ళిద్దరూ ఆ మందలోంచి మంచి మేకల్ని తీసుకొని వచ్చి, అంటే భర్త ఏది ఇష్టంగా తింటాడో, భర్తకి ఎలా వండితే ఇష్టమో కొడుకుల కంటే కూతుర్ల కంటే భార్యకే ఎక్కువ తెలుసు కనుక ఈ రిబికా చక్కటి భోజనాన్ని సిద్ధం చేసి యాకోబు చేతికిచ్చి ఏం చెప్తుందంటే, నువ్వు వెళ్ళయ్యా మీ నాన్నకి ఇది పెట్టి నువ్వు దీవెనలు పొందుకోమని చెప్పి కుమారుడు చెప్తున్నప్పుడు అప్పుడు కుమారుడు ఏమంటాడంటే, అమ్మా అన్న అయితే రోమాలు కలిగిన వాడు, నేను నున్నపు శరీరం కలిగిన వాడను, మరి నేనెట్లా ఈ దీవెనలు పొందుకుంటాను అని మరి నాన్న గుర్తుపడతాడేమో అన్నప్పుడు ఏ మేకలనైతే వధించారో ఆ మేక ఆ చర్మము చేతులకు కప్పుకొని అలాగే ఏశావు వస్త్రాలు వేసుకొని యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాడు, కన్ను చూపులు మందగించింది. కానీ ఇస్సాకు ఏమంటున్నాడంటే, అయ్యా నీ స్వరమేమో యాకోబులా ఉంది, బట్ నేను ఏశావు అంటున్నావు, నా దగ్గరికి రా అని చెప్పి యాకోబును దగ్గరికి పిలుచుకున్నాడు. దగ్గరికి పిలుచుకొని పిల్లరా ముద్దు పెట్టి తన కుమారుడి వాసన చూస్తున్నాడు. చూసి ఏసావు అని నువ్వు ఏసావేనా అని రెండవసారి అడిగి అప్పుడు ఆయన యాకోబును దీవించాడు. ప్రియులరా యాకోబును
దీవించాడు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నా కుమారుడి వాసన దేవుడు దీవించిన పొలము వంటి వాసనలాగుంది. నేను దీవించిన వారు దీవించబడతారు, నీ పంట పొలాలు సమృద్ధిగా పండుతాయి, నీ సహోదరులందరూ నీకు లోబడతారు అని చెప్పి చక్కగా యాకోబును ఏశావు అనుకొని అన్ని దీవెనలు ఇచ్చేసిన తర్వాత ఆ దీవెనలు పొందుకొని యాకోబు బయటికి వెళ్ళాడో లేదో ఏశావు ఆ మాంసం తీసుకొని వచ్చాడు. అయితే అప్పుడు అంటున్నాడు, అయ్యో నేను దీవించేశాను కదా, నువ్వు వచ్చావు అనుకున్నాను అని చెప్పి అంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, యాకోబు మోసం చేసి దీవెనలు పొందుకుపోయాడని చెప్పి ఏశావుకు అలాగే తండ్రి అయిన ఇస్సాకుకు అర్థమైంది పిల్లరా. అప్పుడు వాక్యం ఏం తెలియజేస్తుందంటే, వాక్యం అంటుంది, నానా నీ దగ్గర ఒక్క దీవెన కూడా లేదా అని 2 సార్లు ఆ అధ్యాయంలో ఏశావు తన తండ్రిని అడుగుతున్నాడు. పిల్లరా మీరు గమనించండి, తల్లిదండ్రులకి వాళ్ళు ఎట్లాంటోలైనా సరే బిడ్డలు మంచిగా ఉండాలని వాళ్ళు దీవిస్తారు. కానీ ఆ దీవెన మన జీవితంలో ఫలించాలంటే దానికి తోడు దేవుని కృప ఉండాలి. ఇప్పుడు నీకు చాలా ఆశలు ఉంటాయి, నీ బిడ్డలు పైకి రావాలని, అది చేయాలి ఇది చేయాలని తల్లిదండ్రులకు. అందుకే మనం ఆరంభంలో మనం చదివామండి, అదేంటంటే మనం చెడ్డవాళ్ళైనా మన బిడ్డలు బాగుండాలని మనం కోరుకుంటాం. అయితే ఈ ఇస్సాకు ఏసావుకు దీవెనలు ఇవ్వాలనుకున్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా, అయ్యా నేను ఇవ్వాల్సిన అన్ని దీవెనలు నీ తమ్ముడికి ఇచ్చేసానయ్యా అంటాడు. నన్ను దీవించటానికి ఒక్క దీవెన కూడా నీ దగ్గర లేదా అని అడుగుతుంటున్నప్పుడు పిల్లరా అది చదువుతుంటే గుండె పిండేస్తుంది. కారణం ఏంటంటే తండ్రి చేతిలో ఏం లేదు, పరలోకపు తండ్రి చేతిలో సమస్తం ఉంది. ప్రిలారా వాక్యం ఏం పలుకుతుందంటే, ఎందుకు ఆ దీవెన ఏశావు పొందుకోలేకుండా యాకోబు పొందుకున్నాడంటే, అయితే ఏశావు జ్యేష్ఠ కుమారుడు అని వాక్యం పలుకుతుంది. జ్యేష్ఠ కుమారుడు అంటే తండ్రి స్థానములో ఉండి ఆ కుటుంబాన్ని నడిపించవలసిన వాడు, ఆ లెగసీని క్యారీ చేయాలి, ఆ విశ్వాసాన్ని క్యారీ చేయాలి. నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నీ సంతతిని దీవిస్తానని ఇస్సాకుకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని తన పిల్లలు వాళ్ళు క్యారీ చేయాలి. పిల్లరా అలాంటి ఒక గొప్ప ఆశీర్వాదంలో నడవవలసిన ఏశావు, ఇది నా విశ్వాసమా, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, మరి నా భార్యల వల్ల నా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా లేదా అని కూడా ఆలోచన చేయకుండా 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు హిత్తీయులను వివాహం చేసుకొని ఆ హిత్తీయుల స్త్రీల వల్ల కుటుంబం ఒక నరకంలాగా అయిపోయింది. అంటే బహుశా వీళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు లోకంలో ఉంటారు, ఏదైతే వీళ్ళకి ముఖ్యమైనదో అది వాళ్ళకి ముఖ్యమైనది కాదు. ఈరోజు అనేక కుటుంబాల్లో కూడా మనం అదే చూస్తున్నాం. తల్లిదండ్రులు మాస్కి వెళ్తామంటారు, వీళ్ళు సినిమాకి వెళ్తారు, పార్టీలకు వెళ్తారు, షికార్కి వెళ్తారు, ఏం ప్రార్థనలు ఏం దేవుడు అని చెప్పి అంటుంటారు. పిల్లరా ఈరోజు అనేక కుటుంబాలలో మనం చూస్తున్నది ఇదే. అందుకే రిబికా ఏం చేస్తుంది అని అంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదం చూడండి. ఒక కారు సరిగ్గా నడపలేని వాడి చేతిలో మనం కారు పెడతామా అండి? భూ సంబంధమైన విషయాలు హ్యాండిల్ చేయని వాళ్ళకే మనం అవి ఇవ్వలేము అని అంటే, పరలోక సంబంధమైన దీవెనలు తరతరాలు క్యారీ చేయవలసిన ఒక బాధ్యత ఒక పనికి మళ్ళిన కుమారుడు పనికి మళ్ళిన కోడల చేతిలో పెట్టటము రిబికాకి ఇష్టం లేదు ప్రియులరా. అందుకనే మనం వాక్యంలో ఏం చూస్తున్నామంటే, ఆమె ఏం ఆలోచించిందంటే, ఈ ఏశావు అర్హుడు కాదు, ఏశావు వివాహం చేసుకున్న ఈ భార్యల అర్హులు కాదు, ఈ లెగసీ క్యారీ చేయాలంటే, ఈ ఆశీర్వాదం క్యారీ చేయాలంటే కరెక్ట్గా నా జాతిలోంచి ఎవరో ఒకరు రావాలి అని చెప్పి ఆమె అనుకుందండి. అప్పుడు మనం ఏం చూస్తున్నామంటే 27వ అధ్యాయం మొత్తం మనం చదివినట్లయితే అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, ఏశావు బయటికి వెళ్ళి భయంకరంగా కన్నీరు విడిచి ఏమనుకుంటాడు తెలుసా, ఇప్పుడు నేను యాకోబుని చంపేస్తే మా నాన్న మరణ సమయం ఆసన్నమైంది, ఇప్పుడు నేను చంపటం మంచిది కాదు, మా నాన్న చనిపోయిన తర్వాత అప్పుడు చెప్తా వాడి పని అని మనస్సులో పగబెట్టుకున్నాడండి. ఇది రిబికాకు అర్థమై ఏం చెప్తుందంటే, మనము వచనంలో చూస్తున్నామండి, వాక్యం ఏం పలుకుతుందంటే, ఆమె అంతా అంటే ఏం జరిగిందో అప్పటికి ఇస్సాకుకు మొత్తం అర్థమైందండి. ఇంతకుముందు మనం వాక్యం చదివాం కదండి, అప్పుడు మళ్ళీ ఒకసారి చదువుతుందండి ఆ వచనం. ఆదికాండము 27వ అధ్యాయము 46వ వచనం చూస్తే, ఆ తర్వాత రిబికా ఇస్సాకుతో, ఎవరితో అండి? రిబికా ఇస్సాకుతో, ఏసావు పెండ్లాడిన హిత్తీయుల పిల్లలు నా ప్రాణములు తోడివేస్తున్నారు, యాకోబు కూడా ఈ జాతి పిల్లలు పెండ్లి ఆడినచో ఇక నేను చచ్చినను బ్రతికినను సమానమే కదా అన్నది. అంటే
తల్లిదండ్రులు చచ్చిపోతే బాగుండు అనుకునేలాంటి భయంకరమైన పరిస్థితిలో ఏసావు భార్యలు ఆ కుటుంబంలో కలగజేశారు. అసలు ఎందుకు బతుకుతున్నాం, ఇన్ని రోజులు కష్టపడి కానీ పెంచి పెద్ద చేశారు, ఇందుకేనా అని వాళ్ళు అనుకుండొచ్చు ప్రియులారా. అందుకే ఆమె ఏమంటుందంటే 28వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఇస్సాకు యాకోబును పిలిచి దీవించి అతనికి బుద్ధులు చెప్పుచు, ఈ కనానీల పిల్లలో ఎవ్వతిని పెండ్లి ఆడకము. ఏమంటున్నాడండి, ఇస్సాకు కూడా తన కుమారుని పిలిచి ఏమంటున్నాడంటే బుద్ధి చెప్తున్నాడంట. బుద్ధి చెప్పి ఏమంటున్నాడంటే, అయ్యా ఈ కనానీల స్త్రీలలో నువ్వెవ్వరిని కూడా వివాహం చేసుకోకయ్యా అని చెప్పి పిల్లరా యాకోబు ఇస్సాకుతో చెప్తున్నాడు. అంటే ఎందుకు ఈ దీవెనలు పొందుకోలేదు? ఎందుకంటే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే ఈ దీవెనని తరాలు తరాలు దేవుడు దీవిస్తాన్న ఈ లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళకి అర్హత లేదు కనుక కనానీల నుంచి కాకుండా తమ సొంత జాతి నుంచి ఒక అమ్మాయిని నువ్వు వివాహం చేసుకుంటే మంచిది అని వాళ్ళు చెప్తున్నారు. ప్రిలరా, అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆదికాండము 28వ అధ్యాయము 6, 7, 8 ఈ వచనాలు చదివితే పిల్లలు అక్కడ వాక్యం ఏమంటుందంటే, ఇస్సాకు యాకోబును దీవించి పెళ్లి చేసుకున్నటకై పదనారాముకు పంపెననియు, దీవించినప్పుడు కనానీల పిల్లలను పెళ్లి ఆడవద్దని హెచ్చరించననియు, యాకోబు తల్లిదండ్రుల మాట తలదాల్చి పదనారామునకు వెళ్ళననియు ఏసావునకు తెలుసును. తన తండ్రికి కనానీల పిల్లలనినా గిట్టదని గ్రహించి ఏసావు ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి, ఇదివరకును భార్యలకు తోడు అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు కుమార్తె అయిన నెబాయోతు సోదరి అయిన మహాలాతును కూడా పెళ్లి ఆడెను. మళ్ళీ ఏసావు పొరపాటు చేస్తున్నాడు. ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి ప్రిలరా అక్కడి నుండి ఆ సంతతి నుంచి ఉన్న భార్యలకు తోడు ఇంకొక ఆమెను కూడా ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయనకి ఏం అర్థమైందంటే ఈ కనానీయుల స్త్రీలంటే మా తల్లిదండ్రులకు గిట్టదు కనుక అందుకే నాకు ఆశీర్వాదాలు దొరకలేదని వెళ్ళి ఇంకొక స్త్రీని అతను వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రిలరా, ఏసావులో మనం చూసింది ఏంటంటే దేవుడు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో ఆ జ్యేష్ఠత్వము ఆయనకు విలువ లేదు. అలాగే తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు, నా కుటుంబం ఏమిటి, ఎలా ఏ విశ్వాసంలో నా కుటుంబమో నడుస్తుంది, వివాహం అనేది నాకు మాత్రమే కాదు ఇది నా కుటుంబానికి వంశానికి తరాలకి నేను నిలబడాలి అని చెప్పి ఒక ఆలోచన ఏసావుకు లేదండి. అందుకనే తల్లిదండ్రులకి అవిధేయుడుగా ఆయన మారిపోయాడు. ప్రియులారా, ఒక ఆత్మీయమైన ఒక సంఘర్షణ అలాగే మానసికమైన అనేక ఇబ్బందులు ఏసావు ద్వారా ఆయన భార్యల ద్వారా ఆ కుటుంబంలోకి వచ్చింది. ఒక స్పిరిచువల్ రిఫ్ట్ ఆ ఫ్యామిలీలో వచ్చిందండి. అది తల్లిదండ్రులకు మధ్య, అన్నదమ్ములకు మధ్య ఇవన్నీ యాకోబు అనుకోలేదు, దీవెన కావాలని యాకోబు అనుకోలేదండి. కానీ తల్లి అతన్ని ప్రోత్సహించింది. ప్రియులారా, ఇవన్నీ చూసినప్పుడు వాక్యములో మనము ఏం అర్థం చేసుకుంటున్నామంటే నీ వివాహములో నీ తల్లిదండ్రుల దీవెన కూడా నీకుండాలి. ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, నీ తల్లిదండ్రులు ఏ విశ్వాసములో ఉన్నారో, చదువు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, వాటన్నిటితో పాటు మనకు విశ్వాసం ఉంది. ఏది మనకున్నా సరే దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. ఈ దీవెన, చదువు, జ్ఞానం, అందం, డబ్బు, సోకాల్డ్ నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అవన్నీ కూడా దేవుడిచ్చినవే. మన విశ్వాసము మనది, దాన్ని మనం కాపాడాలి, మన కుటుంబాన్ని అని చెప్పి ప్రతి యవనస్తుడు యవనస్తురాలు ఆలోచించవలసిన సమయం. ఏసావు ఎందుకు దీవెనలు పొందుకోలేకపోయాడంటే తల్లిదండ్రులు మనోవేదనకి కారకుడయ్యాడు. ఆ కోడళ్ళు తల్లిదండ్రులకి మనోవేదనకి కారణమయ్యారు. అయితే అత్త కోడళ్లకు మధ్యలో వచ్చిన ఈ సమస్య, కోడళ్ళకి మామకు మధ్యలో వచ్చిన ఈ సమస్య వల్ల ఆ కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు, ఇరుక్కులు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియబిడ్డ, కోడలుగా నువ్వు ఒక మనోవేదన కలిగిస్తున్నావా? అత్తవారింటికి దీవెనలు పొందుకోకుండా మనం కారణమవుతున్నామా? ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, గనుడ పరిశుద్ధుడ నా తండ్రి, నీకు వందనాలు నాయన. ప్రతి కుటుంబాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాము నాయన. అత్తమామలని, కోడళ్ళని, ప్రవ్వా అయ్యా కుమారులని నా తండ్రి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుతున్నాం. వారి మధ్యలో వస్తున్న మనస్పర్ధలు మీరు తొలగించండి నాయన. ప్రతి సంబంధాన్ని మీరు స్వస్థపరచండి నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి, తల్లిలాగా అత్తను ప్రేమించడానికి, బిడ్డలాగా నా తండ్రి నాయన అత్త కోడళ్ళని ప్రేమించడానికి, ఒకరినొకరు అర్థం చేసుకొని నాయన నీలో కుటుంబం నడిపించుకోవటానికి నాయన ప్రతి కుటుంబానికి మీరు సహాయం దయచేయమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.